హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీలో చేరికలు, అదేవిధంగా జనసేనతో పొత్తు, బీజేపీతో పొత్తు, ఈ నేపథ్యంలో కొన్ని అభ్యర్థులకు సంబంధించినటువంటి సీట్ల ఖరారు విషయంలో కొంత గందరగోళం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గందరగోళాన్ని ఎంత తొందరగా తగ్గిస్తే అంత మంచిదనేటువంటి ఆలోచనకి తెలుగుదేశం పార్టీ వచ్చింది. అదేవిధంగా తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించినటువంటి సీట్ల పంపకం విషయంలో ఉన్నటువంటి పోట్లాటలు, ఘర్షణలు తగ్గించేటువంటి ప్రయత్నాలను కూడా ప్రారంభించేసింది తెలుగుదేశం జనసేన కూటమి. దీంట్లో భాగంగా పల్నాడు జిల్లా గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావుకి మళ్ళీ టికెట్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మొన్న 94 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయితే ఆ 94 స్థానాల్లో సీనియర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో సీనియర్ అయినటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు పేరు రాలేదు. దీనికి కారణం ఏమిటి అని అంటే, నరసరావుపేట ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అయితే ఆ నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి యాదవ్, మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి జంగా కృష్ణమూర్తి యాదవ్ గురజాల మాజీ ఎమ్మెల్యేగా గతంలో ఆయన ఎన్నికై ఉన్నారు. అప్పుడు జంగా కృష్ణమూర్తి యాదవ్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ఎంపీతో పాటుగా గురజాల కేటాయింపు జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు జంగా కృష్ణమూర్తి కానీ ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఒకవేళ ఎరపతినేని శ్రీనివాసరావు నరసరావుపేటకు పంపిస్తారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ అయితే చంద్రబాబు నాయుడు సమక్షంలో మొన్న రాకాదల సభలో లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సీట్ లేకపోతే తాను చేరబోనంటూ కూడా మరి జంగా కృష్ణమూర్తి డ్రాప్ అయినట్టుగా సమాచారం. అయితే నరసరావుపేట పంపించడం ఇవన్నీ సాధ్యం కావు, అట్లా దానివల్ల ఇబ్బందులు ఉంటాయి అనే ఎరపతినేని శ్రీనివాసరావు కొంత గ్రిప్ ఉంది కాబట్టి గురజాల నియోజకవర్గం మీద ఎరపతినేని అయితే గురజాలకు మంచిది అని అధిష్టానం నిర్ణయం తీసుకొని గురజాల అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావునే ఫైనల్ చేసినట్టుగా సమాచారం. అధికారికంగా ప్రకటించడమే తరువాయి. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంకా అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో నరసరావుపేట కూడా ఇప్పుడు మొన్న డాక్టర్ అరవింద బాబు పోటీ చేసి ఓడిపోయారు. అయితే తిరిగి మళ్ళీ అరవింద బాబుకే ఇవ్వాలి అనేటువంటి దాని మీద జంగా కృష్ణమూర్తి యాదవ్ ఎలాగో నరసరావుపేట అయినా వెళ్ళేదానికి అవకాశం ఉంది. జంగా కృష్ణమూర్తి యాదవ్ కన్నా కూడా అరవింద బాబు కూడా బీసీనే కాబట్టి మొన్న పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు, కొంత నష్టపోయి ఉన్నారు. అదేవిధంగా ఆయన మీద కొంత సింపతి కూడా ప్రజల్లో ఉండేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకనే అరవింద బాబు అయితేనే నరసరావుపేటకు బెస్ట్ అని అరవింద బాబు వైపే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా ఒక సమాచారం వచ్చింది బయటికి. ఇది ఖచ్చితంగా అరవింద బాబునే ఫైనల్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. కర్నూలు జిల్లా ఆలూరుకు సంబంధించినటువంటి విషయంలో కూడా స్థానిక నేత వీరభద్ర గౌడుని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. యాక్చువల్గా ముందుగా ఈ సీట్ని కోట్ల సుజాతని ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఆమె భర్త కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి డోన్ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఆవిడని తప్పించేసి ఇప్పుడు వీరభద్ర గౌడ్కి ఫైనల్ చేసినటువంటి పరిస్థితి. ఇక చిత్తూరు జిల్లా లోక్సభ అభ్యర్థిగా దుగ్గుమళ్ళ ప్రసాదరావు, ఈయన రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. ఈయన యాక్చువల్గా బాపట్ల ఎంపీగా పోటీ చేయించాలని పార్టీ భావించింది. అయితే ఇక్కడ బాపట్ల ఎంపీగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని నిలపాలి అనేటువంటి ఆలోచన చేస్తోంది. ఈయన ప్రసాదరావు మాల సామాజిక వర్గం, అందుకోసమనే ఈయన్ని చిత్తూరు జిల్లా ఎంపీగా పంపించాలని చెప్పేసి నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. బాపట్ల లోక్సభకి ఎవరు ఏమిటి అనేటువంటిది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ఇక తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి సీట్ల విషయానికి వచ్చేసరికల్లా మొన్న తాడేపల్లిగూడెం సభ జరిగింది. ఆ తాడేపల్లిగూడెం సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం అక్కడ జనసేన పార్టీకి బొలిశెట్టి శ్రీనివాస్కి ఇవ్వాలనేటువంటిది జనసేన పార్టీ నిర్ణయించింది. అయితే వలవల బాబ్జీ అక్కడ నాకు కూడా సీట్ కావాలని తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఈయన వలవల బాబ్జీ మాజీ కార్పొరేటర్ ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వలవల బాబ్జీని అచ్చెన్నాయుడు నిన్న పార్టీ ఆఫీస్కి పిలిచి మనము జనసేనతో పొత్తున్నటువంటి నేపథ్యంలో కొంచెం సర్దుకోవాలి, తాడేపల్లిగూడెన్ని జనసేన కేటాయిస్తున్నాం అనేటువంటి విషయాన్ని బాబ్జీకి చెప్పడం అనేటువంటి జరిగింది. ఇంకా తిరుపతి మాజీ ఎమ్మెల్యే మనూరు సుగుణమ్మ, తొడా మాజీ చైర్మన్ గొల్లా నరసింహ యాదవ్, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రసాద్ చౌదరి, అదేవిధంగా పాలకొండ మాజీ ఎమ్మెల్యే నిమ్మల జయకృష్ణ, వీళ్ళందరికి కూడా ఎక్కడైతే జనసేనకు సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందో అక్కడ
తెలుగుదేశంకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ పిలిచి మీరు కొంత సర్దుకోండి, మీరు సహకరించండి, జనసేన అభ్యర్థులకు సహకరించండి అనేటువంటి దాని మీద వీళ్ళు తెలుగుదేశం అధినాయకత్వం చెప్పడం అనేటువంటిది జరిగింది.